దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ హయాంలో గ్రామ సభలు పెట్టేవారని చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య గుర్తు చేశారు. అప్పటి మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అభివృద్ధి చేస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మాడిమల్యలో 15 లక్షలతో, పల్గుట్టలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే యాదయ్య శంకుస్థాపన చేశారు. పిఎస్సిఎస్ చైర్మన్ గోనె ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో కొత్త క్యాలెండర్ను ఆవిష్కరించారు. చేవెళ్లలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసినట్లు యాదయ్య చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది అన్నారాయన. సంక్షేమ పథకాలు అందని వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇస్తామన్నారు ఎమ్మెల్యే యాదయ్య. వివిధ గ్రాండ్ల మంచిదైనటువంటి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకోవడానికి రావడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందాలని గ్రామ సభల్లో లిస్ట్ చదివి ఎవరికైతే అర్హులు ఉన్నాయో వారికి రాలేదో వాళ్ళందరినీ కూడా మళ్ళా దరఖాస్తు తీసుకొని వాళ్ళకు కూడా వచ్చే విధంగా ప్రభుత్వ పథకాలు చేరే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం జరుగుతున్నది. తప్పకుండా ఇంకా రాబోయే రోజుల్లో మిగిలిపోయినటువంటి పనులను కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఈ గ్రామాల్లో కూడా పెట్టడం జరిగింది. ఎన్ఆర్సీఎస్కి వెళ్ళి, డిఎంఎఫ్టీకి వెళ్ళి, ఎస్డిఎఫ్కి వెళ్ళి, మరి వివిధ గ్రాండ్ల